గారు చెప్పండి. ఇప్పుడు మన ఇప్పుడున్నటువంటి దీంట్లో శూద్రులుగా అనుకునే వారికి గోత్రాలు, నాగులు గోత్రం అని ఇవన్నీ గోత్రాలు ఉంటాయి కదా స్వామీజీ గారు. అవును. ఇప్పుడు మన సంకల్పం చెప్పేటప్పుడు వాళ్ళు నాగుల గోత్రం అంటుంటారు. అది ప్రామాణికంగా అది నాగుల గోత్రము, అది ఏవో కొన్ని గోత్రాలు వాళ్ళకి అది తర్వాత పరంపరగా వచ్చినందువల్ల ఏంటో కానీ అంటే అసలు అది కశ్యప ఋషి గోత్రోత్పన్న అని అంటుంటారు. అంటే అందరికీ అది సర్వజనులకి అది వర్తిస్తుంది అనే భావంతో కశ్యప ఋషి సంతానం మనం అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం స్వామీజీ? ఒకటి ఏంటంటే స్వామీజీ గారు, సృష్టి ఆరంభంలో 8 ఋషులు, అందులో అనేక మంది ఋషులు, 84,000 ఋషులు ఉంది కదా. అందులో 8 మంది ఋషులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించినారు. కేవలం 8 మంది అంటే వారి గోత్రాలే ఉండే. అన్నీ కలిసిపోయి ఇప్పుడు 100,000 ఒక కుటుంబానికి ఒకటి, ఒక గ్రామంలో 50 గోత్రాలు మర్చిపోయింది. యథార్థంగా మనం అనుకోవాలంటే మనం కశ్యప గోత్రవాసం అనుకోవాలి. నేనైతే బ్రహ్మచారి కశ్యప గోత్ర స్థానం చేయాలనిపిస్తున్నాను. మేము కూడా కశ్యప గోత్రం, మా గోత్రం మేము చెప్పినప్పుడు కూడా కశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు కదా గురుజీ, స్వామీజీ? అవును, కశ్యప గోత్రం చెప్పండి. నేను బ్రహ్మచారికి అదే చెప్తున్నా, అదే చెప్పాలి. రెండోది, నేను ఒక విషయం అడగాలి వీళ్ళందరినీ. మీరు నాకు మన ప్రశ్నకు సమాధానం అండి. మీరు 400 సంవత్సరాలు మనుషుడు జీవించగలరు నమ్ముతారా? 400 సంవత్సరాల వరకు మానవుడు జీవిస్తాడని మీరు నమ్ముతారా? మీకు నమ్మకం ఉన్నదా? మీరు ఒప్పుకుంటారా? అది సాధ్యం అనిపిస్తుందా? చాలా అరుదు కానీ సాధ్యమే స్వామీజీ. మనం హిమాలయాల్లో కొందరు ఉంటారు అని విన్నాం కదా. సాధ్యమే కదా? సాధ్యమే. సాధ్యమైతే మనం దాని కొరకు ప్రయత్నం కూడా చేయొచ్చు. అది వ్యవహారికం అంటే, వ్యవహార సాధ్యం అంటే అది ఆచరణీయము. దాన్ని మనం వ్యవహారంలో చూపించాలి. అదేవిధంగా ప్రవచనం చేయాలి, అదేవిధంగా నమ్మాలి, అదేవిధంగా బోధించాలి, అదేవిధంగా ఒప్పించాలి. మన వేద సిద్ధాంతం ఇది. మనం 100 ఏళ్ళు అనుకుంటే 80 ఏళ్ళు ఉండవు, 70 ఏళ్ళు ఉండవు. 400 అనుకుంటే కనీసం 100 ఏళ్ళు జీవించగలుగుతాం రోగం లేకుండా. అడగండి. ఓం. ఏమైనా అడగాలనుకుంటే అడగండి. స్వామీజీ నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. 100 సంవత్సరాలకి ఆయువు ఎప్పుడైపోతుందని చూస్తున్నప్పుడు 400 సంవత్సరాలు బతికి వాళ్ళు ఏం చేస్తారు స్వామీజీ? మీరు కనుక వేదాలు చదవడానికి కూర్చుంటే 400 ఏళ్ళు సరిపోమ్మా మీకు. భరద్వాజుడు 400 ఏళ్ళు బతికాడని చెప్పారు మీరే. అవును, అంటే బతికినన్ని రోజులు వేద ప్రచారం చేయాలని మా కోరిక. అవును, అంటే మీరు అధికాధికంగా జీవించాలని కోరాలి. కోరితే అటువంటి మీ శరీరంలో మార్పులు వస్తాయి. మీ ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రయత్నం పెరుగుతుంది, ఉత్సాహం వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం నుంచి ఇతరులో మంచి ప్రభావం పడుతుంది. లక్ష్యం అట్లా ఉండాలి. మీకు తెలుసునా? ఈ మాటలన్నీ కోపం వచ్చిన వాళ్ళలో చచ్చిపోతాం అనుకున్నా. ఒకటంటే మన సంస్కారం కొద్దిగా కోపం రాగానే, అసహనం రాగానే, అవును, అది అట్లా అనకూడదు. నేను చనిపోతా, నేను చావని అనకూడదు. ఎవరినైనా చనిపోమని అనకూడదు. మన ప్రభుత్వం అట్లా రావాలి, అటువంటి భాష రావాలి, అటువంటి ఆలోచన రావాలి, అటువంటి వ్యవహారం రావాలి. అభ్యాసం చేస్తే వస్తాయి ఇవన్నీ.
ఋషి దయానందుని కృప వలన అనేక విషయాలు నేర్చుకున్నాం, ఇంకా అనేక విషయాలు నేర్చుకునేవి ఉన్నాయి. చాలా ఎవరైనా మంచి అడగలుగుతారా? సమాధానం చెప్పారు స్వామి. అమ్మా చెప్పండి. మీరు రోజు వేదం చదవండి చదవండి, పరమాత్మ గురించి తెలుసుకోండి అంటున్నారు. ఏదైనా పని అవును. చేస్తే లాభం వస్తది కదా, మీరు వేదం చదవమంటే ఏం లాభం వస్తుందని అడిగింది స్వామీజీ ఒక ఆయన ప్రశ్న. ఆ. అయితే మీకు కనిపించే లాభం చిన్నది, వేదం చదివితే దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. అచ్చా. ఎట్లా? మీరు ధనాన్ని శ్రమించి సంపాదిస్తున్నారు, వేదం చదివి వేద సిద్ధాంత ప్రచారిస్తే శ్రమ లేకుండా మీరు అంతకంటే ఎక్కువ ధనం వస్తుంది. ఉదాహరణ చెప్పాలని నేను మీకు స్వామి అయ్యా. ఎవరంటే హరిద్వార్ స్వామి రామదేవ్ గారు. మీరు స్వామి రామదేవ్ గారి గురించి వింటారు కదమ్మా. అయితే స్వామి రామదేవ్ గారు ఒకే వేదమంత్రం వ్యాఖ్యానం చేస్తున్నారు వారు. అయితే వారికి ఎంత ధనం వస్తుందమ్మా? రాత్రి మూలి వ్యాపారం చేసి ఆయనంత ధనం సంపాదించలేరు ఎవరు. ఋషి దయానందుడు అంతే, నేను అంతే. నేను వేదం చదివే ధనాన్ని కోరుతున్నా, ధనం వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు పోయి ₹1,00,000 అడగలేరు, ₹1,00,000 అడిగితే ఎవరు ఇవ్వలేరు. స్వామి రామదేవ్ గారు కోటాను రూపాయలు ఇస్తారు. ఎందుకంటే వేదం చదవడం వల్ల, వేద సిద్ధాంత ప్రకారం చేయడం వల్ల. అర్థమైనదమ్మా? మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, లక్ష్మీదేవి గారు. డ్రైవ్ లో ఉన్నట్టున్నారని మ్యూట్ లో చేశాను. ఇప్పుడు చెప్పండి. అమ్మ ఒకటి ఇది చెప్పండి, వ్యాపారం చేస్తే లాభం వస్తుంది కదా. మరి వేద ప్రచారం చేసే లాభం అంతకంటే ఎక్కువ వస్తుంది. స్వామి రామదేవ్ గారు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారా? వేద ప్రచారం చేసిన, వేద ప్రచారం చేసే లక్షలు వస్తుంది. నేను వ్యాపారం చేయడం లేదు. నేను మీ దగ్గరకు వస్తా, 5 లక్షలు ఇవ్వమంటే ఇస్తారు, 10 లక్షలు ఇవ్వమంటే ఇస్తారు. ఎట్లా ఇస్తారు? వేదాలు చెబితే ఇస్తారు. పరోపకారం చేస్తా, అంతకంటే ఎక్కువ లాభం అమ్మా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఎవరు? ప్రధానమంత్రి. అయితే ఆయన ఈ వేద సిద్ధాంతాన్ని ఒక విధంగా ఆచరిస్తున్నారు. నమ్మకము, వీరు డబ్బు ముట్టడు, లంచం తీసుకోడు, లంచం అడగడు, లంచం ఒప్పుకోడు, స్వార్థం కొరకు ప్రయత్నం చేయడు. అందుకొరకు ఆయనకు చాలా సమ్మానం ఉన్నది. ఆయన వ్యాపారం చేస్తే ఇంత సంపాదిస్తుండేనా? సంపాదించుకుంటుంది. కాబట్టి వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయంటే, వేదాలు చదివితే అంతకంటే ఎక్కువ డబ్బులు, సమ్మానం కూడా వస్తాయి. 2 వస్తాయమ్మా. అవును స్వామిజీ, మంచి జవాబు చెప్పారు స్వామి. ధన్యవాదాలు. శుభం శుభం. ఇంకెవరైనా? స్వామీజీ నమస్తే. శుభం శుభం, చెప్పండి. వేదం అంటే ఏమిటి స్వామీజీ? వేదం అంటే మంత్రమా? వేదం అంటే ఏమిటి? దాని పరిభాష. వేదం అంటే జ్ఞానం, అంటే భగవంతుని జ్ఞానాన్ని వేదం అంటాం మనం. భగవంతుడు మనకు తన జ్ఞానం ఉండి సీమితమైన జ్ఞానం, పరిమిత జ్ఞానం ఇచ్చినట్టు దాన్ని వేదం అంటాం. అది 4 వేదాల రూపంలో ఉన్నది మన ముందు, దాన్ని వేదం అంటాం మనం. అంటే కొంతమంది వాళ్ళకు మంత్రము రాదు స్వామీజీ, ఆచరిస్తారు. అంటే వాళ్ళకి తెలియకుండానే. అంటే ఇప్పుడు చాలా మంది వేదం అంటే పుస్తకము, వేదం అంటే మంత్రం అనుకుంటారు కదా. ఇప్పటికీ అలాంటి భ్రాంతి ఉంది కదా. వేదం అంటే ఏమిటి అనేది తెలియాలని. వేదం అంటే జ్ఞానం, అంటే ఆ జ్ఞానం పుస్తకం చదవడం ద్వారా వస్తుంది. అది ఆచరణ కొరకే. వేదంలోని జ్ఞానం ఆచరణ కొరకే. అయితే దాన్ని ఆచరిస్తే ఆ వేదం చదివినట్టు, వేదాన్ని అర్థం చేసుకున్నట్టు. మంత్రం వరకు పరిమితం కాదు కదా స్వామీజీ? కాదు. ధన్యవాదాలు. శుభం శుభం. చెప్పండి అమ్మా. ఇంకెవరైనా?
స్వామీజీ ఇంకొక ప్రశ్న. అమ్మా, అది వ్యాకరణం చదివి తెలుసుకుంటే లాభమా, లేకపోతే వ్యాకరణం లేకున్నా మనము తెలుసుకోవచ్చా? ఇక్కడ కూడా కొంచెం భ్రాంతి ఉంటుంది. అంటే వ్యాకరణం లేకున్నా మనము ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా, అర్థమవుతారమ్మా? వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసేవాళ్ళు మేము ఎట్లాగో పంటలు పండితే దున్నకుండా పంట పండాలంటే కాదు. అది వ్యాకరణం అవసరం. అది సంస్కృత భాష నేర్చుకోవడానికి వ్యాకరణం సూత్రం. వ్యాకరణంతోనే సంస్కృత భాష వస్తుంది. సంస్కృత భాష వచ్చిన తర్వాత వేదాల యొక్క అర్థం ఎంత తెలుస్తుందో అంత సంస్కృత రకం తెలియదు, కొద్దిగా తెలుస్తుంది అంతవరకే. 5 ఏళ్ళ పిల్లవాడు తల్లి భాష అర్థం చేసుకుంటూ మాట్లాడతాడు, కానీ అతనికి 20 ఏళ్ళ వయసులో ఉన్నంత జ్ఞానం ఉండదు. వేదాంగాలు చదివితే వారి జ్ఞానం పెరుగుతుంది. వేదాంగాలు చదవకుండా వేదంలో ఉన్న సూక్ష్మ అర్థాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అది చదవకుండా కొద్ది స్థూల విషయం తెలుస్తుంది. ఏమాత్రం తెలియదని రూపం కాకుండా కొద్దిగా తెలుస్తుంది అంతే. అంటే స్వామీజీ తప్పకుండా చదవాలి, సూక్ష్మంగా తెలుసుకోవాలంటే వ్యాకరణం తప్పకుండా చదవాలి, తెలుసుకోవాలి. ధాతులు అర్థాలు మంత్రానికి ఒకటి ఉదాహరణ రూపంలో చెప్తారా స్వామీజీ? ఉదాహరణ కొరకంటే స్వరాల గురించి చెప్పిండ్రు. ఉదాత్త అనుదాత్త స్వరిత. ఒక ఉదాత్తులుంటే ఒక అర్థం, అనుదాత్తులుంటే ఒక అర్థం చెప్పారు. ఎందుకు దాన్ని జ్ఞానం? బ్రహ్మ అంటే ఎటువంటి జ్ఞానం అంటే దానికి సమానమైన జ్ఞానం, దానికి పెద్ద జ్ఞానం ఉంటుంది. అది అందుకొరకనే భగవంతుని సమానమైన జ్ఞానం. వాస్తవం చూస్తే భగవంతుని జ్ఞానమే మొత్తం. ఏమంటారు? యోగాభ్యాసం, సమాధిస్థులు కావడం అన్నట్టు అది బ్రహ్మచర్యం. దానివల్లనే మృత్యు లంఘిస్తారు. ఈ 4 వేదాలు చదివి అర్థరహితంగా వాళ్ళు మృత్యు లంఘించలేరు. బ్రహ్మచర్యం అంటే ఈశ్వరోపాసన, సమాధిస్థులై ఉండడమే బ్రహ్మచర్యం. చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంగ్లీషులో నీళ్ళని ఏమంటారు? వాటర్ అండి. వృత్తం ఎందుకంటారు? వృత్తం అంటే ఇంగ్లాండ్లో చలి బాగా, ఆ చలి సమయంలో వర్షం కనుక వస్తే మహాబాధ వాళ్ళకు. నేను ఉత్తర భారతం చదివినాను కాబట్టి నాకు తెలిసిందే. చలికాలంలో అయితే అప్పుడు వాళ్ళకు వర్షం వస్తుంటే ఇది ఇంకో చెప్తానండి, ఇంతవరకు చాలాసార్లు చెప్పినాను నేను. అది భర్తని ఏమంటుంది ఇంగ్లీష్లో? హస్బెండ్. దానికి వికృతులు పాణిగ్రహణం. హస్తం అంటే పాణి, అరిచేతులు కలపడం. ఎక్కడ ఉంటుంది అది? అది కాదు. హస్బెండ్ అంటే భర్త కాదు. అంటే వివాహం చేసుకొని ఎక్కడ ఇంగ్లీషులో చెట్టు ఏమంటారు? ట్రీ అంటారు. ట్రీ అంటే ఏముంటుంది? తరు అనే శబ్దానికి ఇంగ్లీషులో తెలియజేస్తుంది. తరు అంటే ఏమిటిది? తరించింది. తరించడం అంటే ఏమిటిది? అది పైకి పోతున్నారు.
ఈతేటప్పుడు శరీరం పైకి వస్తుంది కదా, అట్లనే పైకి వెళ్ళి తరించడం అంటారు. తరు అంటే చెట్టు శాఖలు పైకి పోతుంది కాబట్టి తరించడం తరు అంటారు. ఇది సంస్కృత చదివితే తెలిసిపోతుంది, లేవు తెలియదు. సంస్కృతంలో పాదప అంటారు చెట్టును. ఎందుకంటారు పాదప అంటే చెట్టు కాదయ్యా. నువ్వు సంస్కృతం ధాతు తెలుసుకో. ఏమిటంటే పాద అంటే కాదు, పా అంటే తాగేవాడు, కాళ్ళతో తాగేవాడు పాదప. చెట్టు వేళ్ళతో కాళ్ళతో నీళ్ళు తాగుతుంది, దాన్ని కాళ్ళతో నీళ్ళు తాగినట్టు అనిపిస్తుంది, దాన్ని పాదప అంటారు. ఇట్లా సంస్కృత శబ్దాలు సూర్యునికి దాదాపు 50 ఉన్నాయి. వాటిని కంఠస్థ చేసుకున్న మాత్రాన ఏదో తెలిసిపోతుంది సూర్యుడు. అంతేగాని ఆ సూర్యుడు ఎందుకంటారు, ఆదిత్యని ఎందుకంటారు, రవిని ఎందుకంటారు, ఇవన్నీ విషయాలు సంస్కృత వ్యాకరణం ఒక్కొక్క శబ్దానికి ఉండే ధాతువు, దానికి ఉండే అర్థం, దాన్ని విపులంగా తెలుసుకుంటే అర్థమైతే, లేకపోతే కాదు. సామాన్యంగా తెలుసుకుంటాం అంతే. ఏ మాత్రం పరిచయం లేని వాళ్ళకు ఉన్నట్టు కాకుండా పరిచితం అయిపోతాం. దాంట్లో ఉన్న అంశాన్ని తెలుసుకొని ఆచరిస్తే సరిపోతుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వ్యాకరణం చదవలేదు కాబట్టి అంతవరకే సరిపోతుంది. చదవగలిగితే ఇంకా చదవాలి, చదవకూడదని కాదు. ఎంతవరకు చదవగలిగితే చదవాలి. పూర్తిగా వేదాంగాలు చదవాలి. వేదాంగాలు చదివిన తర్వాత కూడా సమాధిస్తులే వేదార్థాన్ని తెలుసుకోవాలి. మీకు తెలుసునో లేదు, మహర్షి దయానందుడు ఉదయం 3 గంటలు లేచి పరిగెత్తుతూ దాదాపు 5 కిలోమీటర్లు పరిగెత్తి అక్కడ నిత్యకర్మ చేసుకొని 2-2.5 గంటలు సమాధిస్తుడై మళ్ళీ పరిగెత్తు వచ్చేవాడు. వచ్చిన తర్వాత శరీరానికి బూడిద పూసుకునేవాడు, నీళ్లు తాగి వేద భాష రచించడానికి కూర్చునేవాడు. అయితే వేద భాష రచిస్తూ ఒక విషయం సందేహం వస్తే ఆ కలం కాగితం పక్క పెట్టి వేరే కథ పోయి కూర్చునేది. కూర్చొని సమాధిస్తుడే వచ్చి మళ్ళీ రాశాడు. అయితే వేదార్థం సంస్కృత వ్యాకరణం బాగా చదువుకున్న మహాపండితుడు శ్రీ దయానందుడు వేదార్థం చెప్పేటప్పుడు కొన్ని శబ్దాలకు సందేహం వస్తే కూర్చుండి సమాధిస్తుడై భగవంతుని తెలుసుకొని రాసినాడు. అది వేదార్థాలు అట్లా ఉంటాయి. కాబట్టి వ్యాకరణం చదువుకుండగా, లెక్కలు చదువుకుండగా మేము వేదాలు చదవమంటే కాదు. అది ఏ మాత్రం తెలియని వారికి అంటే మేలు, వాళ్ళు కొంచెం స్థూలంగా అర్థాలు తెలుసుకుంటారు, దాన్ని అనుసరిస్తారు, అంతవరకే. చెప్పండి. ధన్యవాదాలు స్వామి. శుభం. ఓం. ఇంకొన్ని అడగాలనుకుంటే అడగండి. ఓం. స్వామీజీ ఇంతవరకు చెప్పినటువంటి పాఠంలో సందేహాలు ఉంటే అడగండి, లేదా ఈ పాఠం యొక్క సారాంశం చెప్పండి. ఓం. ఆచార్జీ చెప్పమంటారా? చెప్పండి అమ్మా. ఓం నమస్తే స్వామీజీ, ప్రణామం. శుభం. చెప్పండి అమ్మా. వేదాలు అందరూ చదవచ్చు, సంస్కృతం రాని వారు కూడా చదవచ్చు. శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఈ వేదాంగాలు చదివితేనే వేదాలు చదవాలని, లేదంటే అవి అర్థం కావనే విషయాన్ని ఎవరు అనుకోకూడదు. వేదాలు తెలుసుకోవచ్చని అందరికీ అవకాశం ఉంది. వేదాలు చదవరాని వారు కూడా చదవచ్చు. వేదాంగాలు చదవలేని వారు ప్రయత్నిస్తే కొంతైనా అర్థమవుతుంది, నిరాశ పడవద్దని చెప్పారు స్వామీజీ. ఈనాడు మనము ఆశీర్వదిస్తూ 100 ఏళ్లు బ్రతకమంటున్నాం. తక్షక్షుర్దేవహితం పురస్తా చుక్రముచ్చరతనే వేదమంత్రము, కుర్వన్నేవేహ కర్మాణి జిజీ విశేషతం అనే వేదమంత్రము. ఇది యజుర్వేదములో 40వ అధ్యాయంలో ఉంది. మానవుడు జీవించాలని కోరితే జీవించగలడు. ఏ వ్యక్తి జీవించాలని ఇష్టపడడో అతనికి ఎవ్వరూ ఏమి నేర్పలేరు. జీవించాలని కోరిన వారికి అన్ని నేర్పగలుగుతారు. త్రాయుషం జమదగ్నేహ కస్యపశ్య త్రాయుషం యద్దేవేషు త్రాయుషం తన్నో అస్తు త్రాయుషం. త్రాయుషం అని ఇందులో వచ్చింది. ఇది 3 అవస్థలలో, అంటే బాల్యము, యవ్వనము, వృద్ధావస్థ, ఈ 3 అవస్థలలో కంటి చూపు మనకు అనుకూలంగా ఉండాలి అని చెప్పారు. కశ్యపశ్య అంటే జగత్తును రచిస్తాడు. బ్రహ్మచర్యాశ్రము, గృహస్థాశ్రము, వానప్రస్థము, ఈ 3 ఆశ్రమాలలో దేవేషు
విద్య మానవుడు భగవంతుని కోరుకోవాలి. 3 అవస్థల్లో కూడా అంటే బాల్యము, యవ్వనం, వృద్ధా అవస్థలో చూపు చక్కగా ఉండాలని కోరుకోవాలి. ఇక ఈ మంత్రంలో త్రాయిషం అని 4 సార్లు ఉచ్చరించటం జరిగింది. విద్వాంసులు ఒక శబ్దాన్ని ఒకసారే వాడతారు, 4 సార్లు వారు వాడరు. ఈ 4 సార్లు ఒకే శబ్దం వచ్చిందంటే 400 సంవత్సరాల ఆయుష్ను కోరుకోవాలని ఉంది. కానీ వ్యవహారంలో సాధ్యం కాదని అందరూ అనుకుంటారు. కానీ ఇది యథార్థము. అరోగరాగ అనేది ఒక ఒక శ్లోకము మనుస్మృతిలో మొదటి అధ్యాయంలో ఉంది. మనుస్మృతి కాలంలో 400 సంవత్సరములు జీవించి ఉండేవారని మను మహర్షి తెలియజేశారు. అథర్వవేదంలో 11వ కాండంలో 5వ సూత్రంలో 19వ మంత్రం ఉంది. బ్రహ్మచర్యేన తపసా మృత్యు అపాగ్నత. బ్రహ్మచర్యం ద్వారా మృత్యువును దాటినారు. సాయణాచార్యులు వారు స్త్రీలు శూద్రులు వేదాలు చదవకూడదని తెలియజేశారు. స్వామీజీ 50 సంవత్సరాల క్రితము కాశీకి వెళ్ళానని చెప్పారు. పౌరాణికల సభలో మంత్రాలు చదువుతూ ఉన్నారు. అప్పుడు స్త్రీలు వస్తున్నారట. వస్తున్నప్పుడు వేద మంత్రాలు చదవకండి, వారు వింటారు అని చెప్పారు అని స్వామీజీ తెలియజేశారు. యజుర్వేదములోని మంత్రం యతేవాం వాచం కళ్యాణి మావధాని బ్రహ్మ రాజన్యాభ్యాం అనే ఈ మంత్రానికి వైశ్యులు శూద్రులు మానవులు అందరూ కూడా ఈ వేదాలను చదవాలని యజుర్వేదములో పరమేశ్వరుడే తెలియజేశాడు. ఒక ఆయన ఐతరేయ బ్రాహ్మణం గురించి రాశారు. ఋషి దయానంద సరస్వతి సమస్త మానవులు వేదాలు చదవాలని నిర్దేశించారు. వారు అడిగిన దానికి ప్రమాణపూర్వకంగా తెలియజేశారు. సాయనాచార్యుడు 700 సంవత్సరాల క్రితము ఒక రాజు అనేక ఆర్ష గ్రంథాలను వేదాలకు వ్యాఖ్యానము వ్యాకరణమునకు వ్యాఖ్యానము కూడా చేయించారు. ఆ వేదాలను చదవటానికి ఆచరించ తగినవి. ఉదయము సాయంత్రము యజ్ఞము బ్రహ్మచర్యము చేయుట ఇది బ్రహ్మచారుల ద్వారా అనుకరించవలసినది. స్త్రీలు కూడా బ్రహ్మచర్యము పాటించవలను. ఎలా అంటే వీరు కూడా బ్రహ్మచర్య ఆశ్రమమును వారు కూడా వేదాలను చదువుకుంటారు. బ్రహ్మచర్యేణ కన్యా యువానాం పతి అంటే బ్రహ్మచర్యం ద్వారానే యువకుడైన వ్యక్తిని స్వీకరించుతున్నారని అర్థం. బ్రహ్మచర్యం పాటించిన తర్వాత అని కూడా. వేదాలు చదవకూడదు స్త్రీలు అని ఎక్కడా ఎందులోనూ లేదు. 400 సంవత్సరములు మనుషుడు జీవించాలి. బ్రహ్మను ఉపాసిస్తూ సాత్విక ఆహారం ద్వారా బ్రహ్మచర్యం పాటిస్తూ 400 సంవత్సరములు జీవించవచ్చు. ఒక అబ్బాయికి 1 సంవత్సరం పిల్లవాడికి పసిరికలు వస్తున్నవి. పుట్టగానే కూడా పసిరికలు వస్తున్నవి. మనుషులు ఆరోగ్య నియమాలు పాటించటం లేదు. అందువలనే ఈ విధమైన వ్యాధులు వస్తూ ఉన్నవి. 400 ఏళ్లు జీవించేది మను మహర్షి ప్రమాణం ఉంది. బ్రహ్మచర్యం అంటే సూక్ష్మముగా విషయాలను తెలుసుకోవాలి. ఆహారస్య పరంధామ బ్రహ్మచర్యంను రక్షించుకోవాలి. ఒకవేళ రక్షించలేకపోతే బ్రహ్మచర్యము రక్షించుకోవాలి. బ్రహ్మచర్యం ద్వారా బ్రహ్మచర్య ఆయుప్యాన్ చరక సూత్రంలో ఉందని తెలియజేశారు. బ్రహ్మచర్యము స్త్రీలలో పురుషులలో కూడా ఉంది. ఎంతో బలము ఉంటుంది. ఈ బ్రహ్మచర్యం ద్వారా సాత్విక ఆహారం తీసుకొని బ్రహ్మని ఉపాసిస్తూ ఉండటం వలన వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. భరద్వాజ మహర్షి ఎంతో మంది ఉన్నారు. వారు మంత్ర స్వరూపముని 40 ప్రకరణాలుగా గ్రంథాన్ని తెలియజేశారు. మొదటిది ఒకటి వైమానిక ప్రమాణం. అందులో 100 అధ్యాయాలు 500 సూత్రాలు ఉన్నవి. అవి 470 సూత్రాలు దొరకనే లేదు. 1895వ సంవత్సరంలో విమానాన్ని బొంబాయిలో 1500 అడుగుల వరకు ఎగరవేసి సురక్షితంగా భూమి మీదకు తీసుకువచ్చారు. రిబల్ రైట్ కు 1903లో ఎగరవేశాడు. శివకర్ బాబు పేరు ఈనాడు పత్రికలో కూడా వచ్చింది. మహర్షి భరద్వాజుడు 400 సంవత్సరాలు జీవించారు. ఒక కథ రూపంలో తెలియజేస్తున్నాను. ఇంద్రుడు భరద్వాజుడు 100 సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చి వేదాలను ఇచ్చి చదవమన్నాడు. తర్వాత 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నీ ఆయువు పూర్తయింది అని తెలియజేశారు. నీ ఆయువును పూర్తయిందని తెలియజేశారు. కానీ నేను వేదాలు ఇంకా చదవలేదు, ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వమని అడిగారు. అదే విధంగా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 400 సంవత్సరాల వరకు కూడా ఆయువును ఇచ్చారు. ఇది యథార్థము. మహర్షి వ్యాసుడు 300 సంవత్సరాలు జీవించినట్టు 154 సంవత్సరములు మహాభారతమును రచించారు.
4500 శ్లోకాలలో ఉన్నాడు. ఆ, 1,00,000కు పైగా కూడా కలుపుతాలు పలుకుతాడు. అనేక శాఖలు అనేక ఆ, వేద శాఖలు నిర్మించినారు ఆయన శిష్యులు. వేదాంత సూత్రానికి భాష్యము, వేదాంత దర్శనమును రచించిన వ్యక్తి. ఆయన రచించిన వాటిని అనేకమున్నవి. శంకరాచార్యులు అద్వైత వేదము, మహర్షి భీష్మ పితామహుడు ఆయన దేవవ్రతుడు, ఆయన పేరు ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్మ పితామహుడు అని పేరు వచ్చింది. మహాభారత సంగ్రామములో కౌరవులకు సేనాపతిగా ఉన్నారు. 173 సంవత్సరం వయసులో కూడా 1 నెలలో సమస్త పాండవుల సైన్యాన్ని అధిగమించగలరు. అంటే అంత శక్తిశాలి, బలశాలిగా ఉన్నారు. దేని వలన ఉన్నారంటే బ్రహ్మచర్యం పాటించటం వలనే ఉన్నారు. భీష్ముడు అర్జునులకు ప్రీతి. పాండవులు అనుకుంటారు మేము ఓడిపోతామని అనుకున్నారు. అనుకొని వారు ఒక ప్రణాళికను ఏర్పరచుకొని తాతగారి దగ్గరికి వెళ్ళి, పితామహ మేము ఈ విధముగానే యుద్ధం చేయటం వలన మేము గెలవలేము. అయితే మీరు మీరు జీవించున్నంతసేపు మేము గెలవలేమని అడుగుతారు. అప్పుడు భీష్మ పితామహుడు నేను శిఖండిని తెచ్చి నా ముందు ఉంచితే మీరు నేను యుద్ధము చేయలేను అని చెప్తారు. అప్పుడు శిఖండిని తెచ్చి ఉంచటం వలన బాణాలను వదిలిపెడితే అప్పుడు అర్జునుడు బాణాలు వేయటం వలన అతడు శరశయ్యపై ఉంచాడు. యుద్ధం తర్వాత కూడా పాండవులకు ఉపదేశం ఇస్తూనే ఉన్నాడు. మాటి మాటికి మృత్యువు దగ్గరకు వచ్చినా కానీ నేను ఉత్తరాయణములో శరీరాన్ని వదిలివేస్తాను అని చెప్పారు. అతను చనిపోలేదు, శరీరాన్ని మాత్రమే వదిలివేశాడు. దాదాపు 73 రోజులు ఆ విధంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు యోగాభ్యాసం చేయటానికి వనాలకు వెళ్ళారు. 125 ఏళ్ల వయసులో కూడా బాణం వేయటం వలన శరీరం వదిలివేశాడు. కొడుకుకు తండ్రికి 40-30 ఏళ్ల పెద్ద మధ్యలో తేడా ఉండొచ్చు. 40 ఏళ్లు పెద్దగా ఉన్నాడు వసుదేవుడు. అంటే 160 ఏళ్ల వయసు వరకు కూడా జీవించి ఉన్నారని మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణుడు 160 ఏళ్ళు 150 ఏళ్ల మధ్య వరకు జీవించి ఉన్నారు. భీష్ముడికి 173 సంవత్సరాల వయసులో కూడా పాండవులను గడగడలాడించారు. శిఖండిని పెట్టడం వలనే అతను ఒరిగిపోయినాడు. 40 ఏళ్ల స్వామి గంగేశ్వరరావును 40 ఏళ్ల క్రితము ఒక మంచి సన్యాసి. 4 వేదాలు, నేత్రాలు లేవు, 1000 ప్రతులను ముద్రణ చేసి పంచారు. సీతాఫలం అంటే ఆర్య సమాజంలో కూడా ఇప్పటికీ ఒకటి ఉంది. 115 ఏళ్ల వయసులో 400 ఏళ్లు ఎక్కువ అయినా 100 ఏళ్లు ఎక్కడా 30 ఏళ్లు నడవలేకపోయినాడు. మన పురాతనాల్లో ఎంతో హాయిగా జీవించిన వారు ఇప్పుడు 400 ఏళ్లు బతుకుతున్నారు. కానీ ఇప్పుడు 100 ఏళ్లు జీవించడానికే చాలా కష్టపడుతున్నారు. మనం ఒక 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నడువు నొప్పి అని, తలనొప్పి అని నడవలేకపోతున్నాము. మన పురాతనం వారు ఎంతో హాయిగా జీవించారు. తలనొప్పి, జ్వరము, కాళ్ల నొప్పి ఏవి లేకుండా జీవించారు. వారు 400 ఏళ్లు జీవించి ఉండటము, శుద్ధమైన ఆహారము, నియమాలు పాటిస్తే వారి సంతానము కూడా 400 ఏళ్లు జీవిస్తారు. అలాగే వారి సంతానము కూడా 400 ఏళ్లు జీవించగలుగుతారు. కనీసం 100 ఏళ్ల వరకు జ్వరం, నొప్పి లేకుండా జీవించాలని వేదములో భగవంతుడు త్రాయుషం జమదగ్నేహ అనే ఒక మంత్రాన్ని మనకు తెలియజేశాడు. ఈ విధమైన నియమాలను పాటించటం వలన ప్రతి ఒక్క మానవుడు కూడా 400 ఏళ్లు అనుకుంటే కనీసం 100 సంవత్సరాలైనా ఆరోగ్యంగా జీవించటానికి అవకాశం ఉంటుందని స్వామీజీ తెలియజేశారు. నేను విన్నవి కొన్ని మాత్రం తెలియజేశాను మీకు. ధన్యవాదములు. నమస్తే స్వామీజీ. ప్రణామములు పాదములకు. ఓం. ఓం. అమ్మగారు చక్కగా మీరు తెలియజేస్తున్నారు. ఇలా విన్నదాన్ని నిజంగా రాసుకొని చెప్పడము, తర్వాత వాటిని అంతా ఒక క్రమబద్ధంగా చెప్పడము చాలా సంతోషము, చాలా ఆనందం అనిపిస్తుంది. అమ్మగారు మీరు చెప్పిన వివరణ ఇలా అందరూ కూడా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా. చందన గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో దాదాపు 20 నుంచి 30 మంది వరకు కార్యక్రమం పాల్గొంటున్నారు. అయితే రేపు శిబిరం యొక్క సమాపన సమారోహం రేపు ఉంటుంది. నేను నిన్న ఒక మాట ఈ రోజు ఉంటుందని అన్నాను, కానీ రేపు ఉంటుంది. అయితే రేపు అందరూ కూడా తప్పకుండా ఈ శిబిరం యొక్క చివరి సమాపన సమారోహ సందర్భంగా అందరూ మాట్లాడాలి. ప్రభాకర్ గారు వింటున్నారా? ప్రభాకర్ గారు, రజనీ గారు, అలాగే శివశంకర్ గారు, ముని గారు,
కీర్తి లక్ష్మణ్ గారు, కళ్యాణమ్మ గారు, అప్పలనాయుడు గారు, ఇలా రాఘవ్ గారు కూడా, అందరూ కూడా రేపు అందరికీ అవకాశం, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ఈ వేద మంత్రార్థ శిబిర సమాపన సమారోహ సందర్భంగా. స్వామీజీ మీరు మౌనంలో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి ఓం స్వామీజీ. చెప్పండి. हाँ स्वामी, हाँ स्वामी जी सुनाई दे रहा ठीक है। हाँ स्वामी जी, कल ये शिविर का समापन समारोह है स्वामी जी, तो सभी को मैंने सूचना दी है कि सभी लोग आप अपना अपना अभिप्राय जो है अपने वक्तव्य कल सभी लोग बताएंगे। आप भी अपनी ओर से आपका आशीर्वचन दीजिए स्वामी जी। उन्होंने क्या ग्रहण किया इस पर बोलना चाहिए, उनके अनुभव को। हाँ स्वामी, आप बोलिए स्वामी जी, తెలుగు में बता दीजिए सभी। మీరందరూ 9 దినాల వరకు నిరంతరం వింటున్నారు, అనేక విధాల ప్రశ్న అడుగుతూస్తున్నారు, నాకు తెలిసిన విధంగా నేను సమాధానం చెప్తూ వస్తున్నాను. అయితే మీరు ఈ శిబిరంలో ఏం గ్రహించినారు, మీకు ఏం తెలిసిందో మీరు రేపు చెప్పడానికి ప్రయత్నించండి. మీరు చాలా వరకు కొందరు వారు తమ గ్రహించినంతగా రాసుకొని చూపించినారు, చాలా సంతోషము. మీరు ఇంత గ్రహించినారంటే ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇదే విధంగా మీకు ఇటువంటి విషయాలు లభిస్తూ ఉంటే మీరు వేదాల గురించి అధికంగా తెలుసుకోగలుగుతారు. మీరు అధికంగా తెలుసుకుంటున్నారంటే మీరు భగవంతుని సమీపంలో వస్తున్నారు అని అర్థం. ఈ విధంగా మీరు వేదాలను తెలుసుకోవడానికి అంతవరకు చదవండి, వేదాంగాలు చదవడానికి ఆశించండి, వేదాంగాలు చదవడానికి ప్రయత్నించండి. అయితే మీరు అధికాధికంగా జీవితంలో ఉన్నతి సాధించగలుగుతారు. వ్యక్తి వ్యవహారం చేస్తే ధనం వస్తుంది, కానీ మనుషులు వేదాన్ని స్వీకరిస్తే పునర్జన్మ కూడా లాభం. ఈ ధనం ఇప్పటికే పనిచేస్తుంది. వేదజ్ఞానం పునర్జన్మాన్ని కూడా సహకరిస్తుంది. ఈ ధనం ఇప్పుడే ఉంటుంది, అది పెరగదు, కానీ వేదజ్ఞానం పెరుగుతుంది. ఒక వ్యక్తి వింటే అది అతడు 100 మందికి దాన్ని వ్యాపింపజేయచ్చు. ఈ విధంగా ఈ ధనం నష్టమయ్యే ధనం కాదు, భగవంతుడి ధనం. కాబట్టి మీరు అధికాధికంగా దీనిపైన మంథనం చింతనం చేయండి. ఇక ముందు మీరు వేద మంత్రాలు చదవడానికి ప్రయత్నించండి. వేదాంగాలు చదవగలిగితే ఇంకా చాలా శ్రేష్టము. ఇది ఒక విధమైన మన జీవితంలో ఒక ప్రముఖమైన అంశం. మీరు నిరంతరం ఇదే విధంగా చేస్తూ ఉన్నతిని సాధిస్తారని, దాంతో జీవితంలో ఉన్నతిని సాధిస్తారని, ఇతరులకు లాభం చేకూర్చగలుగుతారని భగవంతుని ఆశిస్తున్నాను. ఓం శం. ఓం స్వామీజీ, అందరికి కూడా స్వామీజీకి ప్రణామాలు తెలియజేయండి. ప్రణమామ్యహం స్వామీజీ. ఓం నమస్తే స్వామీజీ. ఓం నమస్తే స్వామీజీ. ప్రభాకర్ గారు శాంతి పాఠం మీరే చేయాలి. శుభం. ఓం దేవ్ శాంతి. చెప్పండి, శాంతి పాఠం చెప్తున్నారు, చెప్పండి. మంచి సమయం. ఓం దేవ్ శాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి शांति। ओम नमस्ते, सबको सादर नमस्ते। ओम शुभम शुभम नमस्ते। नमस्ते स्वामी।